స్టార్ హీరో ధనుష్, నిత్య మీనన్ జంటగా నటించిన సినిమా ఇడ్లీ కొట్టు. పాపాండి, రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాల తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన 4వ సినిమా ఇది. దీనికి నిర్మాత కూడా ధనుషే. తిరు చిత్రం తర్వాత ధనుష్, నిత్య మీనన్ మరోసారి జోడీ కట్టిన ఇడ్లీ కొట్టు దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదలైంది. సొంత ఊరును, కన్నవారిని, వారసత్వంగా వచ్చిన ఉపాధిని వదిలి దూరంగా వెళ్లిపోవడం మంచిది కాదనే ఉద్దేశంతో తెరకెక్కిన ఇడ్లీ కొట్టు ఎలా ఉందో చూద్దాం. శివకేశవులు కస్తూరి ఒక్కగానొక్క కొడుకు మురళి. తల్లి నుండి ఇడ్లీ వేయడం నేర్చుకున్న శివకేశవులు సొంతూరు శంకరాపురంలో ఇడ్లీ కొట్టుతో ఫేమస్ అవుతాడు. కొడుకు మురళి కూడా తన తదనంతరం ఇదే హోటల్ ను నడపాలని కోరుకుంటాడు. హోటల్ మేనేజ్మెంట్ లో పట్టా పొందిన మురళి తండ్రి ఆలోచనలకు భిన్నంగా బ్యాంకాక్ లో AFC గ్రూప్ హోటల్స్ లో ఉన్నత ఉద్యోగంలో చేరుతాడు. ఆ సంస్థ అధినేత విష్ణువర్ధన్ కూతురు మీరా మురళిని ఇష్టపడటంతో ఆమెతో పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. మీరా మురళిని పెళ్లాడటం ఆమె అన్న అశ్విన్ కు ఇష్టం ఉండదు. 3-4 రోజుల్లో పెళ్లనగా మురళి తండ్రి కన్ను మూయడంతో హుటాహుటిన అతను ఇండియాకు వచ్చేస్తాడు. తండ్రి హఠాన్ మరణంతో మురళి జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి? ఇంటర్నేషనల్ బిజినెస్ టైకూన్ కుమార్తెతో జరగాల్సిన పెళ్లిని మురళి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? తండ్రి ఆశలను, ఆశయాలను నిలబెట్టడం కోసం అతను ఏం చేశాడు? ఆ క్రమంలో మురళికి బాధ్యతగా నిలిచిన కళ్యాణితో అతనికి ఉన్న అనుబంధం ఏమిటి? మురళిని ఇబ్బంది పెట్టాలని చూసిన పట్టాభికి ఏ గతి పట్టింది? ఇదే మిగతా సినిమా. సొంత ఊరును, తల్లిదండ్రులను విడిచి ఇవాళ యువత భవిష్యత్తును వెతుక్కుంటూ రెక్కలొచ్చిన పిట్టల మాదిరి నగరాలకు, విదేశాలకు వలస వెళ్లిపోతోంది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం వారు తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టలేం. 100కో 1,00,00,000 ఒక్కరిద్దరు మాత్రం మూలాలను వెతుక్కుంటూ తిరిగి సొంతూరుకు వస్తున్నారు. అలాంటి ఓ మురళి అనే యువకుడి కథే ఈ సినిమా. తండ్రి మరణానంతరం తిరిగి వచ్చిన ఆ యువకుడు సొంత ఊరి మనుషుల మనసుల్ని ఎలా గెలిచాడు? తండ్రి చిన్నప్పుడు బోధించిన అహింస పరమో ధర్మః అనే మాటను ఆచరించడానికి ఎంత కష్టపడ్డాడు అనేది తెలిపే ప్రయత్నం చేశాడు ధనుష్. తండ్రి బాటలో సాగడానికి సిద్ధమైన మురళి కష్టాలు గట్టెక్కి ఊరి వారి విశ్వాసాన్ని అతను తిరిగి పొందడంతో ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. నిజానికి అక్కడితో సినిమా అయిపోయినట్టే. కాకపోతే విష్ణువర్ధన్ లాంటి బిజినెస్ టైకూన్ తో గొడవ పడితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి ద్వితీయార్థంపై ఆధారపడ్డాడు ధనుష్. అందువల్లే ఫస్ట్ హాఫ్ లో ఉన్న సెంటిమెంట్ సెకండ్ హాఫ్ లో మిస్ అయింది. ద్వితీయార్థం అంతా విలన్ ఈగో క్లాష్ తో యాక్షన్ మూవీగా మారిపోయింది. అహింసతో అవతలి వాళ్ళ మనసుల్ని జయించాలని మురళి అనుకున్న తర్వాత కథ నెమ్మదించింది. అక్కడికక్కడే కథ తిరగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయింది. ధనుష్ ఎంచుకున్న కథ మంచిదే అయినా ఇవాల్టి జనరేషన్ నుండి దీనికి ఆమోదం లభించడం కష్టం. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం జప్తు చేస్తోంది. మురళి కూడా కెరియర్ ప్రారంభంలో తండ్రితో ఈ విషయమై చర్చిస్తాడు. అయితే అందుకు ఆయన ససేమీరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఊరు వదిలి వెళ్లిపోతాడు. నిజానికి ఆ ప్రస్తావన మురళితో అప్పుడు తెప్పించకుండా తండ్రి మరణానంతరం అతను తన మనసులోని ఆలోచనలను కార్యరూపంలో పెట్టినట్టు చూపి ఉంటే బాగుంది. తన తండ్రి ప్రారంభించిన ఇడ్లీ కొట్టును అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లినట్టు చూపించి ఉంటే ఈ తరానికి కొంతలో కొంత ఆదర్శప్రాయంగా సినిమా ఉండి ఉండేది. కానీ ధనుష్ ఆ ప్రయత్నం చేయలేదు. దాంతో ఇది అవుట్ అండ్ అవుట్ సెంటిమెంట్ అండ్ ఈగో క్లాష్ మూవీగా ఉండిపోయింది. నటీనటుల విషయానికి వస్తే ధనుష్ తన పాత్రను బాగా పోషించాడు. దర్శకుడిగాను తనదైన ముద్రను వేశాడు. కానీ కథను రాసుకోవడంలోనే తడబడ్డాడు. నిత్య మీనన్ ఎంట్రీ కాస్తంత ఆలస్యమైన ఎప్పటిలానే సహజ నటనను ప్రదర్శించింది. శాలిని పాండేకు చాలా రోజుల తర్వాత నుంచి మంచి పాత్ర లభించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె పాత్రను దర్శకుడు ధనుష్ ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రాజ్ కిరణ్, గీతా కైలాసం, సత్యరాజ్, అరుణ్ విజయ్, ఇలవరసు ఇలా అంతా తమ పాత్రలకు చక్కని న్యాయం చేకూర్చారు. ఇతర ప్రధాన పాత్రలను ఇందుమతి మణికందన్, బ్రిగిడు సగ, ఆడుకాలం నరేన్, పార్థిబన్, సముతీరకని తదితరులు పోషించారు.
జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం బాగుంది. నేపథ్యంలో వచ్చే పాటలకు అందించిన సాహిత్యం, స్వరాలు చక్కగా ఉన్నాయి. ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందించగా పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఆకాష్ భాస్కరన్, ధనుష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో చింతపల్లి రామారావు విడుదల చేశారు. దసరా కానుకగా వచ్చిన ఇడ్లీ కొట్టును కుటుంబమంతా కలిసి చూడొచ్చు. కాకపోతే ఆసక్తి కలిగించని కథనం, ద్వితీయార్థం సాగిన తీరు మూవీకి మెయిన్ మైనస్ అని చెప్పక తప్పదు.